వచ్చేసి మొత్తం వీడియో తీస్తాను. Anjisa, welcome to the project. Wi-Fi name SSID, password name. తర్వాత కనెక్టెడా కాదా డిస్ప్లే కనిపించట్లేదా? లైటింగ్ పడుతుందా? నీ లైట్ ఆఫ్ చేయమా. బ్రైట్నెస్ పెట్టుకో. ఇటు వచ్చేసాను. బ్రైట్నెస్ పెట్టుకో. సో వైఫై కనెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు దీనికి వైఫైకి వాళ్ళకి యాప్ వేసుకోవాలి కదా. దీంట్లో అవసరం లేదా? సెల్ ఫోన్లో వీళ్ళకి అవసరం లేదు, వేరే వాళ్ళకి వేసుకోవాలి. ఇప్పుడు వైఫై కనెక్ట్ కదా, చెప్తాను ఒక్క నిమిషం. హాట్స్పాట్ ఆన్ చేసుకుని హాట్స్పాట్ నేమ్ వచ్చేసి అడ్వాన్స్ హబ్ ఇది చేసుకోవాలి. సో హాట్స్పాట్ ఆన్ చేయగానే వైఫై కనెక్టెడ్ వచ్చింది. వైఫై కనెక్టెడ్ తర్వాత ఐపీ అడ్రస్ వచ్చింది. సేమ్ ఐపీ అడ్రస్ వచ్చింది కదా. ఒకసారి మళ్ళీ చేస్తారు సార్. ఐపీ అడ్రస్ క్యాప్చర్ కావాలి. అది అంత క్యాప్చర్ అవ్వాల్సిన పని లేదు మాత్రం, మీకు అర్థమైతే ఓకే. అంటే కనెక్ట్ అవుతుంది. దీనిలో కూడా సేమ్ హాట్స్పాట్ ఉండాలి. దీంట్లో కూడా సేమ్ హాట్స్పాట్ కనెక్టెడ్ ఉండాలి. సో అడ్వాన్స్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో కనెక్టెడ్ ఐపీ అడ్రస్ కొట్టా. ఐపీ అడ్రస్ కొట్టంగానే చూపిస్తుంది మొత్తం అన్నీ చూపించిన తర్వాత డిటెక్షన్ పల్స్ రేట్ 0 అంటే 0 అని చూపించేసింది ఫస్ట్. పల్స్ రేట్ ఎప్పుడైతే హై ఉంటుందో ఆ టైంలోనే లాటిట్యూడ్, లాంగిట్యూడ్, లొకేషన్ షేర్ అవుతుంది. ఓకేనా సార్? తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఎప్పుడైతే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళిపోతామో అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఏమేమి డిస్ప్లే అవుతుంది అంటే మ్యాపింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. మన గూగుల్ మ్యాప్స్లో ఉంటుంది కదా స్వామి, అదే డిస్ప్లే అవుతుంది అక్కడ. ఆ లొకేషన్ ఏంటి, ఆ లాంగిట్యూడ్ ఏంటి, అవన్నీ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎందుకు 0 అని చూపిస్తుంది అంటే ఇక్కడ నుంచి కదలట్లేదు కాబట్టి, జీపీఎస్ అనేది ఇక్కడ నుంచి కదలట్లేదు. ఒకవేళ కదలాలంటే పవర్ సప్లైతో కదలాలి. సో పవర్ సప్లై తీసేసి మళ్ళీ వర్కింగ్ ఆగిపోతుంది. అందుకని 0 లాటిట్యూడ్ 0 లాంగిట్యూడ్ చూపిస్తుంది. లొకేషన్ కూడా ఏంటి అనేది చూపిస్తుంది అంతే. ఇక్కడ లోడింగ్ నెట్ రావట్లేదు. ఇక్కడ కనెక్ట్ చేసుకున్నట్టు ఇక్కడ కాదు, రావట్లేదు. ఇందాక చూశారు కదా మాత మీరు, సేమ్ ఒకసారి ఆపేసేయండి. పాజిటివ్ చేశాను నేను ఆల్రెడీ. సో ఇలా వచ్చిందనమాట. లొకేషన్ వస్తుంది ఒక నిమిషం. ఇలా లొకేషన్ క్యాప్చర్ అవుతుంది. ఇవన్నీ చూపిస్తుంది. ఇది లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అన్నీ చూపిస్తుంది. ఓకేనా సార్? హై అలర్ట్ ఉంటేనే, నార్మల్ ఉంటే నార్మల్. ఇది సార్ ప్రాజెక్ట్ అంతా బాగా అంతే చూపిస్తుంది. తర్వాత పల్స్ రేట్, హై పల్స్ రేట్ ఎప్పుడైతే వచ్చిందో 93 హై పల్స్ రేట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ టైంలోనే గూగుల్ మ్యాప్స్ అనేవి చూపిస్తుంది. 28 అన్నీ 27 వచ్చినాయి. 28 నేను ఊదిన తర్వాత 28 అలా. ఓకేనా సార్? అక్కడ ఏం చూస్తుంది? డిస్ప్లేలో కూడా అంతే 28. టెంపరేచర్, పల్స్.